నాగర్కర్నూలు జిల్లా అమ్రాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. బీకే తిమిలాపూర్, బీకే లక్ష్మాపూర్, బీకే గ్రామాలకు చెందిన మహిళా సంఘాలు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తమ గ్రామాల్లో గ్రామ పంచాయతీకి చెందిన నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. వాటర్ షెడ్ నిధులను గ్రామ కమిటీలకు తెలవకుండానే కొత్త గ్రామ కమిటీలను నియమించి 86 లక్షలు దుర్వినియోగం చేశారని తెలిపారు. ఈ వ్యవహారంతో కమిటీల సభ్యులకు అన్యాయం జరుగుతోందన్నారు. గ్రామ సమైక్య ఏపీఎం గ్రామాలకు వెళ్లి గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామ సభల్లో కమిటీని నిర్మాణం చేసి ఆ కమిటీ ఆధారంగా వాటర్ షెడ్లు నిధులు మంజూరు చేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా మహిళా సంఘాలను పటిష్టం చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ తక్షణమే జోక్యం చేసుకుని మహిళా సమైక్య అధికారులకు ఆదేశాలు జారీ చేసి అక్రమంగా వేసిన కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సంబంధించినటువంటి కాంగ్రెస్ చోటా నాయకులందరూ కూడా ఆ ఊర్లో కూర్చొని మొగోలు మహిళా సమైక్య మహిళా గ్రూపులలో మొగోలు కూర్చొని కమిటీ ఫైనల్ చేయడం జరిగింది. ఆ కమిటీ ఇక్కడ ఉన్నటువంటి మహిళా సమైక్యకు సంబంధించినటువంటి అధికారుల వరకు చేరుకోవడం జరిగింది. మొన్నటికి మొన్న మన మంత్రి గారు ఈ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక చెక్కును కూడా విడుదల చేసి ఆ యొక్క గ్రామాలలో ఉన్నటువంటి మహిళా సంఘాల అకౌంట్లలో వేయడం జరిగింది. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే ఆ దొంగ కమిటీని రద్దు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి మహిళా సమైక్యకు సంబంధించినటువంటి అధికారులు ఆ గ్రామాలలోకి వెళ్ళి డప్పు సాటింపు చేసి గ్రామ సభ ఏర్పాటు చేసి ఆ యొక్క సమైక్యలో తీర్మానం చేసేదాన్ని ఆ యొక్క కార్యక్రమాలను అమలు పరిచే విధంగా వాటినే పరిగణనలోకి తీసుకునే విధంగా న్యాయం లోపలే సంచిని కట్టుకొని మా పాత తెచ్చుకుంటారు. మేమే విడిచిపెడతాం. అయితే ఫస్ట్ కమిటీ వేసిరు 6 నెలల క్రితం. కమిటీ వేసి ఏమన్నారు, ఒంటరి మహిళలకు 50 సంవత్సరాలు పైబడ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.